హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు అమ్మవారి ఫేస్ని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ క్లేతో నేను ఒక యూ షేప్ని రెడీ చేసుకుంటున్నాను. అంటే ఇది మన ఫేస్కి బేస్ అవుతుంది అనమాట ఈ యూ షేప్. మెయిన్ థింగ్, మీరు ఏ క్లే ఆర్ ఎనీ స్కల్ప్చర్ ఆర్ ఎనీ డ్రాయింగ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిమిట్రీ ఫాలో అవ్వాలి. సిమిట్రీ ఈజ్ ద బేస్ ఆఫ్ ఎనీ ఆర్ట్. సో ఇక్కడ యూ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, నీట్గా నైస్ చేసుకోండి. నెక్స్ట్ నేను క్రౌన్ కూడా ఇప్పుడే అటాచ్ చేస్తున్నాను. క్రౌన్ షేప్ కూడా ఒకేసారి సెట్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకున్న బేస్ని ఒక వర్టికల్ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలి మనం. తర్వాత హెయిర్ లైన్ని మార్క్ చేసుకున్నాక మిగిలిన ఫేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈక్వల్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చి మన ఐ లైన్ అవుతుంది, సెకండ్ వచ్చి నోస్ లైన్, అండ్ థర్డ్ వన్ లిప్ లైన్ అవుతుంది. అండ్ లిప్స్ యొక్క విడ్త్ని బట్టి, మనకు కావాల్సిన విడ్త్ని బట్టి మన నోస్ విడ్త్ కూడా డిసైడ్ అవుతుంది. సో దాన్ని కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత దుర్గాదేవి అమ్మ ఫేస్ అనగానే కాస్త రౌద్ర రూపం ఉంటుంది కళ్ళల్లో. దానికి మనం ఐ లాషెస్ కాస్త ఇంక్లినేషన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. సాఫ్ట్ లుక్ కంటే కాస్త యాంగర్ లుక్ రావాలంటే ఐబ్రోస్ యొక్క ఐ లాషెస్ అన్నాను, ఐ లాషెస్ కదా, ఐబ్రోస్ యొక్క ఇంక్లినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇంక్లైన్డ్గా ఐబ్రో మార్కింగ్ కూడా చేసుకున్నాక ఐ లాషెస్ మార్కింగ్ కూడా చేసుకునేసాను. అండ్ మీరు చూడొచ్చు నేను నోస్ యొక్క మార్కింగ్ కూడా ఎలా చేసుకుంటున్నాను. మార్కింగ్స్ అన్నీ అయిపోయాక ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ బోత్ హ్యాండ్స్తో అప్లై చేస్తూ, నేను ఇప్పుడు ఎక్కడైతే ప్రెషర్ అప్లై చేస్తున్నానో సేమ్ మీరు కూడా అక్కడే అప్లై చేసి ఫేస్ యొక్క కాంటోర్స్ని క్రియేట్ చేయాలి. అంటే కాంటోర్స్ అంటే మన ఫేస్లో ఎత్తుపల్లాలు ఏదైతే ఉంటుందో వాటిని మనం క్రియేట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు నేను ఐస్ అండ్ లిప్స్ దగ్గర ప్రెస్ చేయడం ద్వారా నోస్ యొక్క కాంటోర్ షేప్ అయితే వచ్చేసింది. నాకు కొద్దిగా ఎక్కువ ఇంకా నోస్ పైకి కావాలి, లిఫ్ట్ చేయాలి అనిపించింది. సో ఇంకొద్దిగా ఎక్కువ మట్టి అతికిచ్చి నోస్ని కూడా లిఫ్ట్ చేసేసాను. చూడొచ్చు మీరు బేసిక్ షేప్ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మనం ఐబ్రోస్ని పెడుతున్నాము. ఇది గమనించండి, నేను ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్లే తీసుకొని సిమిలర్ షేప్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక స్మర్ట్ చేస్తున్నాను. వీడియో కోసమని నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను ఇదంతా. బట్ ఇఫ్ యూఆర్ బిగినర్ ప్లీజ్ డూ యూజ్ యువర్ బోత్ హ్యాండ్స్. మీకు సిమెట్రికల్గా త్వరగా వస్తుంది అన్నమాట అది షేప్స్. నెక్స్ట్ నేను ఫోర్ హెడ్ని కూడా కవర్ చేస్తున్నాను. మనం ఐబ్రోస్ని క్రియేట్ చేసుకున్నట్టే ఇప్పుడు ఐ లాషెస్ని కూడా క్రియేట్ చేసుకుంటాము.
బేసిక్గా అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ అప్పర్ ఐ ల్యాషెస్ లేదంటే ఐ లిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెండు వైపులా మీకు కావాల్సిన షేప్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లోవర్ ఐ లిడ్స్కి రండి. దాని ద్వారా మీకు సిమెట్రీ అనేది తెలుస్తుంది, మీకు గమనించుకోగలుగుతారు. ఒక సైడ్ ఫుల్ ఐ చేశాక సెకండ్ సైడ్ వెళ్ళే కొద్దికి సిమెట్రీ మిస్ అవుతుంది. దానివల్ల కాస్త వంపుగా ఉన్నట్టు ఉంటుంది ఫేస్. సింగిల్ హ్యాండ్ యూస్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాను. రెండు వైపులా ఒకసారిగా వర్క్ చేస్తుంటే సిమెట్రీ ఈజీగా ఉండడం వల్ల ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఈజీగా క్రియేట్ అవుతుంది. ఐస్ క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లిప్స్ క్రియేట్ చేయడం. దుర్గాదేవి అమ్మవారిని మనం గమనించుకున్నట్టయితే అంతటి రౌద్ర రూపంలో కూడా ఒక చిరుమందహాసం అన్నది ఉంటుంది ఆమెకి. సో ఆ లుక్ని క్రియేట్ చేయడం స్కల్ప్టింగ్లో చాలా కష్టం. ఫస్ట్ నేను క్లేతో లిప్స్కి కావాల్సిన షేప్ని లిఫ్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత లిఫ్ట్ చేసిన క్లే మీద వీ షేప్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ మై మార్కింగ్. డివైడ్ చేసుకోవడం అన్నమాట. లిప్స్ని, అప్పర్ లిప్ని లోయర్ లిప్ని డివైడ్ చేసుకున్నాక అప్పర్ లిప్స్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను లోయర్ లిప్ని క్రియేట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ మనం లోయర్ లిప్ క్రియేట్ చేయగానే చిరుమందహాసం తెప్పియడం కష్టం అవుతుంది. ఆ స్మైల్ ఏదైతే ఉందో ఫస్ట్ అప్పర్ లిప్ని చేయడం వల్లే సెకండ్ లోయర్ లిప్ని చేయడం వల్ల వస్తుందన్నమాట. అది ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ సమ్ డీటెయిల్స్, కాంటోర్ కరెక్ట్గా ఉంది అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత విల్ బి మూవింగ్ ఆన్ టు డెకరేషన్. జ్యువెలరీ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయబోతున్నాం.